రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వచ్చేసి మన బోనకల్లు నుంచి జూలూరుపాడు వైరా మీదుగా మనం వెళ్ళడం జరుగుతుంది. సో మిరప తోటల పరిస్థితి తల్లాడ ఈ చుట్టుప్రాంతాల మిరప తోటల పరిస్థితి ఏ విధంగానే ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మార్కెట్లో అంటే మొన్న 17,600, తర్వాత 20,000, తర్వాత 21,000, 150 వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ విధంగా ఉన్నాయి. అలాగే గుంటూరు మార్కెట్ మందం కావడం, రైతులు ధర్నాలు, ఖమ్మం మార్కెట్లో చాలా అన్నీ చూసుకుంటూ వచ్చాం. అయితే రైతులందరూ కూడా మార్కెట్ మంచి ఊపు అయితే ఉండబోతుంది, మంచి ఫ్యూచర్ అయితే. మొన్న కూడా మనం చెప్పాం, అగ్రికల్చర్ మినిస్టర్ మన ఫీల్డ్లో చెప్తాం, ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఉన్నది క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. నెక్ టు నెక్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ పెరుగుతుంది బరాబర్ అని చెప్పాం. మార్కెట్ పెరుగుతుంది, ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇంకా మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక తేజ, ఆర్మూర్ తప్ప అన్ని రకాల రేట్లు మంచిగా ఉన్నాయి. వీటికి కూడా తేజ, ఆర్మూర్కి మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరం పంట 50% డిక్రీజు. అలాగే మనకి ఈ డొమెస్టిక్గా 3 కోట్ల టిక్కీలు అవసరం, ఎక్స్పోర్ట్కి ఒక 50 నుంచి 60 లక్షలు అవసరం. కానీ వచ్చేటువంటి ఇప్పుడున్న ఏసీలు 60 లక్షలు. ఏదైనా పండితే 1 కోటి మొత్తం మీద మనకు వచ్చి 1 కోటి వస్తే, ఇంకా షార్టేజ్ 1,20 లక్షల వరకు షార్టేజ్ ఉంది. కాబట్టి బేర్ వ్యాపారస్తులు, స్టాకిస్టులు ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. వీళ్ళు వచ్చినట్టు మార్కెట్ ఇంకా అప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్లకి 6 ధర సరుకు తెచ్చుకోండి, మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ తగ్గుతుందని తీసుకొస్తే 13,000, 14,000, 15,000 ఉంటాయండి. ఏ మార్కెట్, అది గుంటూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్లో అయినా 6 ధర సరుకు ఉంటే ఈ రోజు అమ్ముడు పోతే రేపు అమ్ముతారు. అంతేగాని నిమ్ములు తీసుకొచ్చి, పాల క్వాలిటీలు తీసుకొచ్చి మార్కెట్లో అటు వ్యాపారస్తులు ఇటు అందరినీ కన్ఫ్యూజ్ చేయమాకండి. మీరే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. తూకం వస్తుందని ఆశపడమాకండి, చాలా వరకు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 6 ధర సరుకు 20,000 పడితే నీకు 15,000 పడ్డా కానీ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. ఒకవేళ అమ్ముడు పోపైన ఏసీలో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించండి, మంచి మార్కెట్కి ఉంటుంది. 6 ధర సరుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఇక 20-25 రోజులు కొంచెం స్ప్రేయింగ్లు మంచిగా చేసుకున్నట్టయితే, ఎందుకంటే మేజర్గా ఫిబ్రవరి లాస్ట్కి స్ప్రేయింగ్లు అందరూ ఆపేస్తారు, తోటలు కూడా అయిపోతూ ఉంటాయి, కోసేస్తారు. ఇక మార్చి ఎండింగ్కి, ఏప్రిల్కి క్లోజ్ అవుతడం జరుగుతుంది. ఈరోజు పంటల పరిస్థితులు ఏ విధంగా ఫీల్డ్ ప్రతి ఒక్కరు కూడా మీకు చూసి నేను వివరించడం జరుగుతుంది. మనం ఫీల్డ్ చూస్తున్నాం, చూడొచ్చండి, మొత్తం కాలిపోయిన ఇగుర్లు మాడిపోయినాయి, తోటలో కోస్తున్నారు. చూడండి ఎట్లా ఉన్నాయి అనేది. అయిపోయినాయి తోటల పరిస్థితి. ఇది బోనకల్లు, పెద్ద బీరెల్లి, జానకీపురం, రావినూతల దగ్గర ఉన్నటువంటి మిరప తోటలు ఎక్కువగా మొక్కజొన్నలు ఎక్కువ వేశారు. తర్వాత పత్తి వేసిన తర్వాత మొక్కజొన్న వేశారు. ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ఈరోజు బోనకల్లు దగ్గరికి వచ్చాం రైతుని. సో అన్న నమస్తే అన్న, ఏ ఊరు ఇది? రావినూతల. ఎంత వేస్తారని మీ మిరప తోట? 6 ఎకరాల మిరప తోట వేశారు. ఎట్లా ఉన్నాయండి ఇటు తోటలో? ఏ మందు కొట్టినా తిరగట్లేదా? ఎకరానికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి? 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. చూడండి మొత్తం కూడా తోటలు ఎంత ఘోరంగా పోయినాయి అనేది. ఈ సంవత్సరం మీ దగ్గర ఎక్కువ వేశారు, తక్కువ వేశారన్న బోనకల్ రావినూతల దగ్గర? మొత్తం పోయినాయి. మొత్తం ఎకరానికి 5 గంటలు కూడా రావా? 5 కూడా రావు. మిరపకాయ రేటు ఎంత ఉంటే గిట్టుబాటు ధర అవుతుందని మీకు? 30,000 ఉంటేనే మీకు గిట్టుబాటు ధర అవుతుంది. ఎంత పెట్టుబడి అయిందండి? ఎకరానికి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. సో చూడొచ్చండి, 3 అంటే 6, 3, 18 లక్షలకు పెట్టుబడి పెట్టారు. ఈ విధంగా వాళ్ళకు ఒక 6 లక్షలు కూడా వచ్చేటువంటి దూరంలో లేదు. ఈ విధంగా అయితే రైతుల పరిస్థితి ఉంది మన యొక్క ఖమ్మం జిల్లా బోనకల్లు రావినూతల దగ్గర. ఓకే, ఇక్కడ కూలీలతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయండి మీకు? పోయిన సంవత్సరం ఎట్లా ఉన్నాయి తోటలో, ఈ సంవత్సరం ఎట్లా కనపడుతున్నాయి మీకు? ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? మీకు కూలు దొరుకుతున్నాయా? మహారాష్ట్రలో ఎవరైనా వచ్చారా? ఎట్లా ఉన్నాయి ఇటు? రెండు రోజులు పోతే 2 రోజులు ఇంటికాడ ఉంటున్నారు. ఇళ్ళ పరిస్థితి కూడా, కూలీల పరిస్థితి. వాళ్ళు వచ్చారా మరి? మహారాష్ట్రలో వచ్చారా? తోటలు లేవనా? 250 అన్న ఇప్పుడు? 250. పొద్దున్న ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి వెళ్తున్నారండి? 7ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి పోతారు. సో చూడవచ్చు ఈ విధంగా అయితే కూలీల పరిస్థితి ఉంది. జూలూరుపాడు రావడం జరిగింది. జూలూరుపాడు సెంటర్లో భోజనానికి ఆగడం జరిగింది. జూలూరుపాడు. సో మనం బోనకల్ నుంచి వేరే మొత్తం కూడా మనకి మొక్కజొన్న అనేది ఎక్కువగా వేయడం జరిగింది. సో మామిడి పూత చూడండి ఎట్లా ఉన్నది. మిరప తోటలు
తోట కోయడం జరుగుతుంది అక్కడ. వీళ్ళంతా మనకి మహారాష్ట్ర వాళ్ళు, మొత్తం వాళ్ళే కోసుకుని వాళ్ళే తీసుకొని వస్తారు. మొక్కజొన్నలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ పోయిన సంవత్సరం మొత్తం ఈ తోటలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం మొక్కజొన్న ఎక్కువ ఉంది. చూడండి ఎట్లా ఉండదా మొక్కజొన్న, ఈడ్స వదిలేశారు మొక్కజొన్న. బోనకల్ నుంచి మనకి ఏది ఎక్కడో ఒకసారి తగులుతుంది తోటలో. చూడండి ఎక్కడ మొత్తం తగిలిన తోటలో. రైతులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసి మనం బోనకల్ నుంచి జూలూరుపాడు, కాకర్ల ఈ ప్రాంతాలు తిరగడం. ప్రధానంగా జూలూరుపాడు ప్రాంతాల్లో మిరపతోటలు తక్కువ వేసినప్పటికీ అక్కడ ఎక్కువగా కూరగాయలు, చిక్కుడుగాయలు, కాకరకాయలు అలాంటి తోటలు అనేది ఎక్కువ వేసుకున్నారు. అలాగే మనకి ఏనుకూరు, తల్లాడ ఈ యొక్క వైరా దగ్గర ఉన్నటువంటి మిరపతోటలు చాలా వరకు సగానికి తగ్గి ఎక్కువ మొక్కజొన్న, అలాగే వచ్చేసి వరి, పెసర, కందులు ఇలాంటివి అయితే సాగు చేయడం జరిగింది. రైతుల మిరపతోటల పరిస్థితులు ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో ఏదైనా కానీ తోటల పరిస్థితి అయితే కొంచెం అధ్వానంగానే ఉంది. సో మార్కెట్ ఈ విధంగానే ఉన్నట్లయితే కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంది. రైతులందరికీ కూడా పండించినట్టు పంటకి గిట్టుబాటు, ఎందుకంటే 2-3 సంవత్సరాలు చాలా వరకు దెబ్బతిన్నారు. కానీ ఈ సంవత్సరం కొంచెం రైతులందరూ కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉండడం జరిగింది ఫర్దర్గా. ఎందుకంటే ప్రధానంగా మన తిరువూరు కానీ, అటు మన రాయలసీమ ప్రాంతాలు కానీ, గుంటూరు జిల్లా కానీ, ఇటు మహిబాద్ కానీ, ఇటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్నీ కవర్ చేసాం. వీటి కూడా మనం కొత్తగూడెం జిల్లాలో కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. మరింత సమాచారం కోసం అలాగే అనేక రకాల ఫీల్డ్స్ చాలా కష్టపడి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు లైక్ చేసి తోట రైతు సోదరులు షేర్ చేయండి. ఉంటానండి, బై. ఏదైనా కానీ ఎకరానికి మంచిగా పండితే 10-15 క్వింటాలు వచ్చే అవకాశం, అది కూడా ఒక 10-20% మధ్యలో ఉంది. చాలా వరకు 5 క్వింటాలు, 4 క్వింటాల పరిస్థితి చాలా అధ్వానంగా మారడం జరిగింది. స్ప్రేయింగ్లు ఎక్కువగా కొట్టడం జరుగుతుంది, ఎందుకంటే రేట్లు ఉన్నాయి కాబట్టి. చాలా చోట్ల మందులు అనేది 2-3 రోజులకి ఎక్కువగా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఫీల్డ్ లైన్ సమాచారం.